you know this will make sense once we have someone on the live. But yeah, so one thing that I want to talk about is comfort. So manandariki comfort సుఖాలు ఎక్కువైపోయినాయి. And it's for a good reason. To be honest, 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు or a million years ago, when men were in the wild hunting. One sec. Yeah. So when men were in the wild hunting, వాళ్ళకి మన దగ్గర ఉన్న సుఖాలు ఏవి లేవు. జీరో కంఫర్ట్. బేసిక్గా రోజు పొద్దున్న లేచేవాళ్ళు, ఈరోజు ఆకలేస్తుంది అనుకునే వాళ్ళు, వాళ్ళంతటి వాళ్ళు బయటికి వెళ్ళి ఫుడ్ తినాలి అంటే స్విగ్గీలు ఉండేవి కావు. సో వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి హంట్ అయినా చేయాలి, వ్యవసాయం అయినా చేయాలి, వాళ్ళైనా వాళ్ళ ఫుడ్ వాళ్ళు పండించాలి. ఇలాగ నెంబర్ ఆఫ్ హార్డ్షిప్స్ ని తట్టుకొని ఈ ఈ ఈ హోల్ ప్రాసెస్ లో దే హ్యాడ్ వార్స్, దే హ్యాడ్ ట్రైబల్ ఇష్యూస్, దే హ్యాడ్ అ బంచ్ ఆఫ్ ఇష్యూస్ వాళ్ళ లైఫ్ లో. వాళ్ళకి క్రేవింగ్ ఏంది? వాళ్ళకి వెన్ యూ హ్యార్ ఇన్ దాట్ మచ్ స్ట్రగుల్, వెన్ యూఆర్ ఇన్ దాట్ మచ్ డిస్కంఫర్ట్, వాళ్ళు సుఖాలని ఆర్ వార్మ్ బ్లాంకెట్ ని ఆర్ వార్మ్ ఫుడ్ ని క్రియేట్ చేసుకోవడంలో తప్పే లేదు. బికాస్ దట్ ఈస్ హ్యూమన్ నేచర్. బట్ over millions of years of evolution, what happened was we forgot the discomfort part, the uncomfortable part, and ఈ రోజు ఏంది, మనకి ఆర్డర్ చేస్తే స్విగ్గీలో బ్లింకిట్లో 10 నిమిషాల్లో కూరగాయలు అవన్నీ వస్తాయి. ఆర్డర్ చేస్తే అమెజాన్ నుంచి పార్సెల్ వస్తాయి. లేకపోతే మనకి బ్లాంకెట్లు మంచిగానే ఉన్నాయి, ఇంట్లో ఏసీ ఉంది, వార్మ్ వాటర్ గీజర్లు ఉన్నాయి, చల్ల నీళ్ళతో స్నానం చేయం. ఇలాగా మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ డిస్కంఫర్ట్ అనేది మన లైఫ్లో లేదు. ఓకే, వి ఎలిమినేటెడ్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అన్కంఫర్టబుల్ స్టఫ్. సో this is where we are right now as humanity. We are in a very comfortable stage. మనకి అరిచేతుల ఎండ్లో we have information, we have everything that we need, అన్నీ ఉన్నాయి. ఒక్కటి తప్ప, దట్ ఈస్ డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది అంటే, have you ever heard of a butterfly that came out of its own cocoon without struggle? No కదా. So the story goes this way, the whole thing goes this way, right? ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లై అవ్వడానికి ఒక కుక్కూన్ బిల్డ్ అవుతుంది. ఆ కుక్కూన్ లో కొన్ని రోజులు ఉన్న తర్వాత అది బయటికి రావడానికి, కుక్కూన్ ఇలా బ్రేక్ అయిపోదు, కుక్కూన్ నుంచి బయటికి రావడానికి అది చాలా కష్టపడుతుంది. సో ఇట్ విల్ స్ట్రగుల్ ఇట్స్ యాస్ ఆఫ్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దట్ కుక్కూన్. అండ్ బయటికి వచ్చిన తర్వాత it can fly, right? Dani growth happens in that discomfort. So the theory is that any kind of growth happens out of your comfort zone. So comfort zone lo nu unnanni rojulu zero. But when you come out of that comfort zone is when any kind of growth happens: physical, mental, spiritual, relationships wise, or financially, character build avadam, or your work, your career. Any kind of growth, any kind of success, any kind of achievement will require certain amount of discomfort. ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ అచీవ్ చేస్తారు, తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ అచీవ్ చేస్తారు. నువ్వు ఏ కేటగిరీలోనో నాకు తెలియదు, కానీ ఇప్పుడు విల్ కమ్ టు we are planning to do something. But before I announce that, before I tell you more about that particular one second, yeah, YouTube లో ఆడియో రావట్లేదు. ఎప్పటి నుంచి రావట్లేదు? Okay, now fixed. Okay, cool. Okay, so
ఏం చెప్తున్నా? ఓకే, నేను ఈ లైవ్ ఎందుకు పెట్టినా అంటే, ఇప్పుడు జాయిన్ అయ్యి చూసే ప్రతి ఒక్కళ్ళకి ఐఎమ్ గోన్ గివ్ యూ టాపిక్. నేను ఏదో టాపిక్ ఒకటి ఇస్తాను. ఆ టాపిక్ మీద మీరు ఒక ఆన్సర్ ఇస్తే నేను చాట్ లో చదివి మిమ్మల్ని ఈ లైవ్ సెషన్ లోకి తీసుకొస్తా అంట కదా. ద టాపిక్ ఈస్ వెరీ సింపుల్. ఐ వాంట్ యూ టు టెల్ మీ అబౌట్ అ సిచ్యువేషన్ దట్ ఈస్ వెరీ అన్కంఫర్టబుల్ మీ లైఫ్ లో, ఇప్పటిదాకా జరిగిన లైఫ్ లో. వాట్ ఈస్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ దట్ యూ హ్యాడ్ టు ఫేస్, అండ్ దాని నుంచి మీరు హౌ డిడ్ యూ ఎమర్జ్, వాట్ వాజ్ యువర్ ఎండ్, అంటే ఆ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ వల్ల మీకు వచ్చింది ఏంటి, మీరు ఎలా మారారు అనేది బ్రీఫ్ గా ఒక 2-3 లైన్స్ 4 లైన్స్ లో మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ చాట్ లో పెట్టండి. ఐ విల్ వెయిట్ ఫర్ 5 minutes. ఆ చాట్ లో పెట్టిన తర్వాత నేను వెళ్ళి ఆ చాట్ చదివిన తర్వాత ఏదైతే బాగుంది అనిపిస్తుందో we will invite you onto this live and we will discuss. That is the structure of this live. So I'll be reading the chat now. I'll give you like a few minutes before you give me your answers. ఇది మ్యూట్ చేశాను. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఆన్సర్ we will be allowing you to join the live. మీరు జూమ్ లింక్ అక్కడే ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. You will be able to join this live with me. So if you're joining కొత్తగా, please do make sure that you're joining this live on YouTube and not on Instagram. And అక్కడ you have everything that is needed. నేను I'll be ending this live అని చెప్పాను, but I'll stay for a bit. Just make sure that you're joining this live on YouTube. Bro, Kapil, one sec guys. Joey. Kapil, I've seen your content, Kapil. Praneeth, can you allow Praneeth onto the live? Can you guys hear me now? One sec. Praneeth, you're on mute. Oksari. Won't join. Kapil, you can click on the Zoom link and join the waiting room. We'll look into it. What do you mean? YouTube error on వస్తుంది. Drop link in chat. ఏం chat? యా, సో ఇప్పుడు జూమ్ లింక్ చాట్ లో ఉంది. యూ కెన్ ప్లీజ్ జాయిన్ ద లింక్ అండ్ we can discuss more about this. లాస్ట్ ట్రిప్ అంటే కపిల. హాయ్ కపిల్, హౌ ఆర్ యూ? I'm good, Akhil. How are you? One sec, నేను I pinned this. One sec. Gallery. Yeah. How are you? I'm good, man. How are you? I'm good. I've seen your content. I've seen a lot of you. I was actually I wanted to invite you on a podcast.
మొన్నే Yeah. విశ్వాన్ని వచ్చినప్పుడు he was mentioning about you and how he met you the day right after our conversation. Oh wow, that's lovely. He's a nice, great guy. We had a good conversation as well. Yeah, and I love your content, man. I like the way you keep it real, actually. Yeah. థ్యాంక్స్ సో ఈ మెసేజ్ చూసాను ఇప్పుడే, డిప్రెషన్ అండ్ వాజ్ ఆస్క్డ్ టు బి ఆన్ మెడ్స్. ప్రణీత్, కెన్ యూ ఇప్పుడు ఈ లింక్ ని మానిటర్ చేయవా ఒకసారి ప్రణీత్? we can only have one person at a time and then we can invite others. Yeah, so go on, tell me about your story, Kapil. It seems very interesting, so go on. I mean, as a guy, I was, we were not supposed to, and we were not so keen on speaking about mental health and everything, right? So this is where when I was at my absolute lowest phase, and then that's when I had no clue what is happening with my life, what is the purpose of this, the whole ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎందుకు ఫిట్నెస్ కోచ్ అయ్యాను అసలు నేను, ఏంటిది అండ్ ఆల్. చాలా సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, సెల్ఫ్ డౌట్ ఎక్కువ and everything, and it was like super lowest wherein చిన్న డిప్లొమా కోర్స్ చేశాను అనమాట సైకాలజీలో. అప్పుడు తెలిసింది నాకు యాంగ్జైటీ అటాక్స్ ఎట్లా ఉంటాయి, పానిక్ అటాక్స్ ఎట్లా ఉంటాయి. దట్స్ వెన్ ఐ గాట్ టు నో దట్ ఓకే ఐ వాజ్ గోయింగ్ త్రూ దీస్ థింగ్స్ అనేది. అండ్ దెన్ I don't even knew what how the panic attacks used to be and all. It was just like ఎందుకు భయపడుతున్నాను నేను, ఎందుకు ఇట్లా palpitations వస్తున్నాయి and all that అనుకున్నాను. That's when I reached out to my professor anamata. My professor was like, Kapil, he's a psychologist, he's not a psychiatrist. He's like, you have to meet a psychiatrist. Okay, and you have to be on. I'm like I don't have much information on this spectrum, so can you differentiate between both? So psychologists, they deal with any something that they can handle with procedure way, like counseling dwara gani and all that. Psychiatry comes into picture wherein you're at extreme level of depressions gani, everything and all that, like anxiety attacks, panic attacks, control avatledu. And so basically when you consult someone, మనం మాట్లాడే దాన్ని బట్టి you will understand whether you can treat this person or not. Questions are a probing. Psychologists, what they mostly do is they probe questions so that you find the answers. Psychologists never tell you this is the solution for whatever you're doing అనేది. It's not their thing anamata. And so when they can't probe also, when they can't, like ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం, నేను ఒక క్వశ్చన్ అడిగాను, దానికి మీరు ఆన్సర్ కూడా ఇవ్వలేరు, యు ఆర్ ఇన్ అ వెరీ highly reactive గా ఉన్నారు. That's when they say that first we need to control those things. First we need to control all of those. That's when you are asked to be on med. That's when it clicked me, like saying that, boss, if you can't control, if you can't gather your shit, you're going. ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఎవరి ఫ్రెండ్స్తో అయితే మాట్లాడాను, whomever I spoke to, they were on meds for 3 years, 5 years and nothing changed. Okay. And then sudden గా ఒకసారి ఫ్రెండ్కి కాల్ చేశాను. దిస్ ఇస్ ద గై హూ వాజ్ లైక్, అది వాడికి మెంటల్ ఇష్యూస్ ఏంటి అని మనం అనుకుంటాం అనమాట. వాడు when I spoke to me is like, అవునరా నేను ఒక 6 months నుంచి కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను. I was like, అరే అందరూ, everybody is going through this. I think someone has to speak out అనిపించింది. That's when I was like, this is not something. 75 hard అనే ఛాలెంజ్ ఒకటి ఉంది అనమాట, wherein everybody was saying that it's a difficult challenge and all. And then that's when I said, నాకు తెలుసు అదేంటో. Can you explain what that? Because most of the guys who are joining today may or may not know. Okay, 75 hard challenge is a mental toughness challenge. It's a mental resilience challenge. Ideally, people come up with saying that it's a fitness challenge emo anukuntaru, but there are 5 rules. Very simple rules, and it's a very wrong way, but there are 5 rules. Not easy, but simple. Yeah, possible. It's just you have to set your priorities right. So 5 rules ఉన్నాయి. ఫస్ట్ రూల్ ఏంటంటే 2 45-minute వర్కౌట్స్ చేయాలి. దాంట్లో ఒక వర్కౌట్ హ్యాస్ టు బి అన్ అవుట్డోర్ వర్కౌట్. అది వర్షం పడుతున్నా, మంచు కురుస్తున్నా, ఎండున్నా, ఇట్ హ్యాస్ టు బి అన్ అవుట్డోర్ వర్కౌట్. 2 workouts. Second rule is following a clean diet. No cheat meals, no alcohol, no smoking. Third rule is drinking a gallon of water, 4 liter water. 2 workouts అయిపోయినాయి, డైట్ అయిపోయింది, వాటర్ అయిపోయింది. అండ్ దెన్ 4th rule is reading 10 pages of non-fiction book.
It has to be a non-fiction, not fiction, self-help book. 5th rule is clicking one picture every day. Now the 6th rule is, ఈ ఐదిట్లో ఏది మిస్ అయినా, even if I'm at 74th day, ఈ ఐదిట్లో ఏదో ఒకటి మిస్ అయినా, you are again going back to square one. That's the challenge. Now you can cheat, you can say I did this challenge, you can say I did this, but what deep down when I was doing this challenge, what I understood is, and lately I've been talking so much about this thing. మనము you say that you will start this podcast at this time అని చెప్పేసి, and then you 10 minutes late అయింది, you have so much guilt, అరే నేను ఈ టైంకి వస్తాను, ఈ టైం చేయలేకపోయాను. దిస్ గిల్ట్ వీ టేక్ సో మచ్, బట్ అరే నేను రేపటి నుంచి వర్కౌట్ చేస్తా, లేదా రేపటి నుంచి చదవటం స్టార్ట్ చేస్తా, అండ్ దెన్ వీ ఫెయిల్ టు కీప్ ద ప్రామిస్. ఇది స్లోగా వాట్ హ్యాపన్స్ ఇస్, ఐ స్టార్ట్ థింకింగ్ అరే ఎందుకురా మిస్ అయ్యాను, ఓకే నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తా, మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తా. ఈ నెగిటివ్ టాక్ కాస్త సెల్ఫ్ డౌట్ కింద వెళ్తా, అరే నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, అసలు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాను, వై యామ్ ఐ డూయింగ్ దిస్. తర్వాత నేను పనికిరానునేమో, నాకు దేనికి ఇట్లాంటివి రావు. నా సెల్ఫ్ నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఈస్ మూవింగ్ టు సెల్ఫ్ వర్త్ ఇష్యూస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. సో we give least priority to the self promise that we make ourselves, self rules that we have. So that's when I started this challenge. Now this challenge start చేసినప్పుడు one thing is, I don't want people to, I started vlogging, and I thought people will come at me saying that నువ్వు ఫిట్నెస్ కోచ్ వి, నీ లైఫ్ అంతా నీ లైఫ్ వర్కౌట్స్, సో నీకు ఇది ఈజీ అని చెప్పేసి. సో I added 5 more rules to it. Oh, interesting. Okay. సో ఇప్పటిదాకా 75 చేసిన వాళ్ళందరూ క్యాలరీ డెఫిసిట్ అనే ఒక కాన్సెప్ట్ లో ఉండలేదు అనమాట. సో దే వర్ ఈటింగ్ హెల్దీ, ఇంట్లో కుక్ చేసిన ఫుడ్, క్లీన్ ఫుడ్ దే వర్ ఈటింగ్, బట్ దే వర్ ఈటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. సో I kept 5 more rules saying that waking up at 4 o'clock, doing an ice cold bath in winter, ice bath, and then following a calorie deficit diet, and then making sure that I get lean as possible. Okay. And one more is doing everything of my own. నాకు కుక్ ఉండేది, మెయిడ్ ఉండేది, నా వర్క్ ఉండేది. సో కుక్ మెయిడ్ ని తీసేసుకొని I did everything of my own, so that people will not say that నాకు వంట పని ఉంది, నాకు ఆఫీస్ వర్క్ ఉంది and all of that. I added 5 more rules to it, and then I finished the challenge. Throughout the challenge there were many phases where you're like, అరే ఎందుకు చేస్తున్నాను నేను, ఎందుకు ఇట్లా అన్నాను. బట్ I have to be honest, Instagram lo vachina traction valla it also added some more boost to me, saying that I have to do this, I can do this. That's when I understood ఏంటది అఖిల్ responsibility kada ante okay nenu you've gone live with it and you have to do it. It added an accountability factor to me, because I was lone wolfing all this time, lone wolfing all the while. ఈ 75 చేయక ముందర, ఈ డిప్రెషన్ ఫేజ్ వెళ్ళక ముందర కూడా 2 times ట్రై చేశాను, 2 times ఫెయిల్ అయ్యాను. But this time I was like, I'll log it so that my accountability factor is little more. Right. And చెప్పేసి that's when I felt that తర్వాత విశ్వాన్ కలిసాను, and I got your name itself was like School of Discomfort. That got a really impression of me, saying that that's a very beautiful name. I like very catchy. అప్పటి నుంచి it's been like amazing journey, all of a sudden my life ఎక్కడ ఉందనుకున్న లైఫ్ పెద్ద గొప్ప ఏం చెప్పుకోను, బట్ అట్లీస్ట్ ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్ దట్ అరే అదే చేసాము, ఇది అనిపిస్తే ఇదంత పని, అది చేసాను ఇదంత పని. దట్ how is your shift from not taking medicines, you chose not to take medicines and you chose to do this, and what happened after this? What was going on in your mind mentally? I had to do it అనేది first thing is I had to do it అనేది. Second thing, ఈ 5th ఒక రూల్ యాడ్ చేసుకున్నాను కదా, saying that everything I'll do myself. సో వీడియో ఎడిట్ చేసుకోవడం నుంచి, వీడియో ఎడిటింగ్ నుంచి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం నుంచి, ఇంటి పనులు చేసుకోవడము, వర్క్ చేసుకోవడం, ఎవ్రీథింగ్ అండ్ ఆల్, దిస్ kept me occupied. This didn't allow me my mind to go through the thoughts of whatever was happening in life and all. So basically you need to keep yourself occupied rather than grabbing but psychology prakaram aithe they say you're just avoiding it, you're not addressing it anedi. But somewhere it worked out for me. Got it. I kept myself busy, Akhil. Honestly appalante, I kept myself busy, saying that I didn't allow the thoughts to barge in, saying that this is happening with your life anedi. If at all, let's say one day you are free to
those thoughts come back, or are you strong enough to say, uh, these thoughts don't disturb me? they'll come, but it is just that they'll come. But lately నేను అర్థం చేసుకున్నా అంటే life has to move on. They'll come, but you have to sit with those thoughts and understand that they are just those thoughts and they don't have any power to control on your life. బికాస్ ఒక లైన్ ఉంటుంది చిన్నప్పుడు మనము టెక్స్ట్ బుక్ లో చదివింది ఏంటంటే, an empty mind is a devil's workshop అని Okay. చెప్పి Yeah. చిన్నప్పుడు బుక్స్ లో చదువుకుంటుంటాం కదా. I think it's true for every man out there specific గా, because whenever we don't do something that we said we are going to do, or whenever we say ఈ రోజు వర్కౌట్ చేస్తాను, లేకపోతే ఒక రోజు ఖాళీగా ఉండడం, బిజీగా లేకుండా ఉండడం, అలాంటి స్టేజ్ లో ఎవరన్నా ఉంటే ఆటోమేటిక్ గా ఒక కైండ్ ఆఫ్ గ్లూమీ థాట్స్ అనేవి సరౌండ్ చేస్తాయి మనల్ని. ఈ లైఫ్ జాయిన్ అవ్వక ముందర ఒక 1.5 ముందర వరకు I was those thoughts were coming in. That's when I was like, I don't know if I can use fuck it, but I was like, fuck it, I'm gonna go and I'm gonna work out. So that ఇంకొకటి అబ్జర్వ్ చేసిన అంటే when these thoughts come in, you can always change your mood by changing the way that you are in right now అనేది. Like you're sad or you're depressed, change the state of your body, eventually the state of mind changes. Your physical body is a representation of your mindset. Anything, it can be anything. Do anything, but change the place, change the state that you are in, and then all of a sudden your mood will change. Nice. Yeah. Amazing. Yeah. I'll invite you one day to the podcast. We should I would love to, man. I would love to. I'd love to be a part, Akhil. Because when you said, like, for everyone who is on the live today, వాళ్ళందరికీ ఇంకా తెలియదు, because I haven't announced it yet, but you did. I'm building something called the School of Discomfort, a community for men. A community Okay. for to work on different areas of their life. అంటే స్పిరిచువాలిటీ అవ్వచ్చు, మెంటల్ హెల్త్ అవ్వచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ లిటరసీ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి బిల్డింగ్ యువర్ ఓన్ క్యారెక్టర్. ఇలాగ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ మీద ఒక మనిషి, మెయిన్గా ఒక అబ్బాయి, ఒక మ్యాన్ వర్క్ చేయగలిగితే హిజ్ లైఫ్ విల్ బి ఆల్ రౌండెడ్ అనేది కాన్సెప్ట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్, వేర్ వీ నీడ్ మెన్ who are disciplined, highly driven, obsessed, అలాంటి మనుషుల కోసం, అలాంటి వాళ్ళ కోసం ఒక కమ్యూనిటీ లాగా బిల్డ్ చేద్దాము అనేది ప్లాన్. Amazing concept of it, yeah. Thanks. I mean, I really hope it works out. I think it will definitely work out. Yeah, and then I would love to be a part of that community. Definitely. So the way you join it, you don't have to fill the whole thing, because I understand your story now. But if someone wants to join that, it's pretty simple. You have to go to na Instagram lo School of Discomfort Instagram ID alaga untadi. They'll have to go in, they'll have to follow the account, and they have a form that they have to fill in. They have this big form, bunch of questions unte ave answer ichin tarvata we'll filter them out, so that we know that good guys are joining the company. But yeah, you don't. Oh, thank you so much. Yeah. Thanks so much, Akhil. Just stay in touch, Kapil. It was great meeting you. Amazing. Same here, Akhil. All the best. Cheers. Bye, Akhil.
నేను ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళందరి కోసం మళ్ళీ చెప్తున్నా, ద లైవ్ ఇస్ హ్యాపెనింగ్ ఆన్ యూట్యూబ్, నాట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ జాయిన్ ద లైవ్ ఆన్ యూట్యూబ్, అండ్ అక్కడ మీరు ఇచ్చే ఆన్సర్ల వల్ల ఆన్సర్ ని బేస్ చేసుకొని ఐ విల్ మై టీమ్ విల్ అలవ్ యూ ఇన్సైడ్ ద చాట్ based on your answers. So now I'll be మీరు జూమ్ లింక్ జాయిన్ అయిన తర్వాత you will be on a wait list, and my team will basically bring you into the chat. So cool. I'll be ending the live now. మీరు సారీ ఇన్స్టాగ్రామ్ మీద ఇదంతా యూట్యూబ్లో కాదు, మీరందరూ యూట్యూబ్లో జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడు ఐఎమ్ గోనా లీవ్ దిస్ చాట్. బాయ్. The link will be in my story. Okay. So, ఇంకా ఎవరున్నారు? Comfort leading to disillusionment in your opinion. అంటే అంతేనా? ఇంకెవరికి ఇది లేదా? యూట్యూబ్లో నేను మ్యూట్లో ఉన్నాను. ఇప్పుడు నువ్వు నీకు వినిపిస్తుందా? ఇందాక ఉండే, ఇప్పుడు ఎందుకు సిచ్యువేషన్ అంటే అదే ఇందాక మ్యూట్లో ఉండే జూమ్. 2 people in Zoom. ఎవరు? You. సో క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తా. నాకు we haven't received a lot of responses in the chat. క్వశ్చన్ అర్థం చేసుకోండి మళ్ళా. వాట్ వాజ్ యువర్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్? మీరు ఇప్పటిదాకా లైఫ్లో ఎప్పుడన్నా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో ఉండి దాని నుంచి బయటకి, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హౌ డిడ్ యువర్ మైండ్ సెట్ చేంజ్? అలాంటిది ఏమన్నా స్టోరీ ఉంటే మీరు చాట్లో పెట్టండి, అండ్ ఆ చాట్ ఐ విల్ బి మానిటరింగ్. ఇంకో 2-3 minutes ఆగిన తర్వాత ఐ విల్ చెక్ అగైన్. The question again, Vikram, you're asking it again. So basically, the question is, what was the most uncomfortable situation that you had to go through, and what happened once you went through it? So go on. Put it in the chat. But meanwhile we get the answers. I'll be going through School of Discomfort ante endo chepta meeku. School of Discomfort, you guys should consider yourselves special. Endukante 32 members చూస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్ లో ఇది, and you guys are the first guys that I'm telling this to. School of Discomfort is something that I've been working on for the last couple of months. I want to build a community for highly driven, disciplined, obsessed, and high value men between the ages of 18 to 34. 18 to 34 మధ్యలో నాకు సీరియస్ క్యాండిడేట్స్ ఆర్ మంచి స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేట్స్, డిసిప్లిన్ ఉన్న వాళ్ళు, హార్డ్ వర్కింగ్, ఆల్ దీస్ డిఫరెంట్ పీపుల్ కోసం ఒక కమ్యూనిటీ. ఎందుకంటే ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ దెర్ ఆర్ సో మెనీ గ్రేట్ గైస్ అవుట్ దేర్, రైట్? There are so many great guys out there, but the issue is everyone is scattered.
వాట్ డూ ఐ మీన్ బై స్కాటర్డ్? ఒక గ్రూప్లో ఒకడు ఉంటాడు, ప్రతి గ్రూప్లో ఒకడు ఉంటాడు, నేను ఏదో ఒకటి పీక్తా లైఫ్లో, నేను మిడిల్ క్లాస్ నుంచి బయటకు వస్తా, నేను బిజినెస్ పెడతా, లేకపోతే నేను స్పిరిచువల్ సైడ్ వెళ్తా, లేకపోతే నాకు ఐ వాంట్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్ అండ్ ఐ విల్ బి డిసిప్లిన్డ్, ఐ విల్ వర్క్ హార్డ్, ఐ విల్ గో టు ద జిమ్, ఐ విల్ బి అబ్సెస్డ్ అబౌట్ వన్ థింగ్, ఐ విల్ బిల్డ్ మై స్కిల్ సెట్ అనేవాడు ఒకడు ఉంటాడు. వాడికి వాడి ఫ్రెండ్స్కి సంబంధం లేకుండా ఉంటారు అనమాట. సో అలా ప్రతి గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. కానీ అలాంటి వాళ్ళందరూ కలిసి ఒకే గ్యాంగ్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒకే ప్లేస్లో ఒకే కమ్యూనిటీలో ఉంటే ఎలా ఉంటుంది? ఇండియాలో ఇష్యూ ఏంటంటే వి డోంట్ హ్యావ్ క్రాస్ కొలాబరేషన్స్. పీపుల్ డోంట్ కొలాబరేట్. పీపుల్ బ్రైటెస్ట్ మైండ్స్ ఆర్ లీవింగ్ ఇండియా అండ్ వీ నీడ్, అండ్ దెర్ ఆర్ సో మెనీ బ్రైట్ గైస్ ఓవర్ హియర్ దట్ ఆర్ రైట్ నౌ ఆన్ దిస్ ఛానల్. ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాళ్ళు ఆర్ ఈవెన్ పాస్ దిస్ లైవ్, పీపుల్ విల్ వాచ్ దిస్ అండ్ they'll understand that there is a group of men out there who they can vibe with, who they can relate to. ఎందుకంటే more often than not we are completely left out in the blank because అందరూ పార్టీలు అంటారు, అందరూ అమ్మాయిలు అంటారు, అందరూ చిల్లర జోకులు వేసుకుంటా, బంకులు కొట్టుకుంటా, నచ్చని పని చేసుకుంటా అట్లా ఉన్న వాళ్ళు 99% మెంబర్స్ అలాగే బతికేస్తున్నారు. బట్ దేర్ ఇస్ ఆల్వేస్ దట్ 1% who feel like they've been left out. మేము కరెక్ట్ చేస్తున్నామా లేదా ఏంటి, మనం ఎందుకు ఇలా ఉన్నాము అనే సెల్ఫ్ డౌట్, సెల్ఫ్ క్వశ్చన్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటి సీరియస్ క్యాండిడేట్స్ మధ్యలో క్రాస్ కొలాబరేషన్ అవ్వడానికి పియర్ టు పియర్ కమ్యూనిటీ బిల్డ్ చేద్దాము అనే దానికోసం ఐఎమ్ స్టార్టింగ్ ద స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్. స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్లోనే నీకు అర్థమైపోతుంది వాట్ ఇట్ ఈస్ అబౌట్. వై ఓన్లీ మెన్ అనే ఒక క్వశ్చన్ వస్తుంది. There are 2 reasons, right? పక్కన పెట్టండి, 2 రీజన్లు కూడా పక్కన పెట్టండి. ద మెయిన్ రీజన్ ఈజ్ అమ్మాయిలకి మోటివేషన్ ఒకలా ఉంటుంది, అబ్బాయిలకి మోటివేషన్ ఒకలా ఉంటుంది. నేను ఇప్పుడు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేయాలి అంటే యూ గర్ల్, యూ డిజర్వ్ దిస్, యూ డిజర్వ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అంటే. బట్ వెన్ వీ టాక్ అబౌట్ గైస్ మోటివేషన్, ఇట్ ఆల్వేస్ సౌండ్స్ వెరీ రూడ్. అరే నువ్వు ఏం చేస్తున్నావురా నీ లైఫ్లో, ఏం బీక్తున్నావురా, నువ్వు జిమ్ పోతున్నావా, నీకు బాడీ ఉందా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నీ దగ్గర కార్లు ఉన్నాయా, ఇట్లా ఉంటుంది వాళ్ళ మోటివేషన్. సో యూ కెనాట్ హ్యావ్ ద సేమ్ కమ్యూనిటీ ఫర్ మెన్ అండ్ విమెన్. అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దెర్ ఆర్ పీపుల్ అవుట్ దేర్ who are more qualified than me to build a community for women specifically, but I want to do it for men because I think every man should be working on a bunch of things in his life to live a wholesome life. Multiple areas, స్పిరిచువాలిటీ అవనివ్వండి, ఫైనాన్స్ అవనివ్వండి, క్యారెక్టర్, పర్పస్, వాళ్ళకు కెరియర్, ఇలాగ చాలా ఏరియాస్ ఆఫ్ లైఫ్లో మనం వర్క్ చేయాలి. అండ్ టు బి ఆనెస్ట్, ఐ కాంట్ హ్యావ్ బోత్ బికాస్ ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ దిస్ కమ్యూనిటీ ఎక్సీడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆ ప్లాన్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఐ డోంట్ థింక్ ఉమెన్ కెన్ హ్యాండిల్ దోస్ థింగ్స్. సో అవి ఏంటి అని తర్వాత చెప్తాను. బట్ ప్రస్తుతానికైతే వీఆర్ జస్ట్ బిల్డింగ్ దిస్ కమ్యూనిటీ ఆఫ్ హైలీ మోటివేటెడ్ మెన్. ఆ గ్రూప్ ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇట్స్ వెరీ సింపుల్. నా ప్రొఫైల్లో స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుంది. ఫస్టే ఉంటుంది బిల్డింగ్ స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్ అని. అది ఓపెన్ చేస్తే అది ప్రైవేట్ అకౌంట్, ఎవరికి యాక్సెస్ ఉండదు. రైట్ నౌ దెర్ ఆర్ అబౌట్ 40-50 పీపుల్ వెయిటింగ్ ఇన్ లైన్. పాయింట్ ఏంటంటే there is a process to enter that. A process, this is the first time I'm mentioning about a process like that. You go to the Instagram profile, School of Discomfort, danni follow kotti, you go to the form link. There is a form link over there. Open that form link, go through the whole process of filling that questionnaire. Chala jagrattaga shraddhato cheyandi because we are not accepting a lot of people. I know that only 1% of నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఓన్లీ 1% విల్ మేక్ ఇట్ టు దట్ టాప్. సో ఆ 1%లో మీరు ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తే అప్పుడు మా టీం చూసి ఓకే దిస్ గై డిడ్ అ గుడ్ జాబ్ విత్ ద ఫార్మ్ అండ్ దిస్ గై ఫాలోడ్ us and we'll accept you into the community. And just make sure that ఆ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరు క్రేజీ గైస్. యూ కెన్ ఇమ్మెన్స్ capabilities in the community. The possibilities are endless. You can start a business with someone you meet on the community.
you will have a lot of activities. Activities తర్వాత చెప్తాను. We will do a bunch of stuff. అది మెల్లగా రిలీజ్. But first thing, we are launching a podcast. On Vishwa Bharat 30, we did this podcast, which will launch soon. That will be in the fitness realm. And fitness gurinchi mottam kaadu. It's about what happens in the mind of a fitness coach. So I'll go through the chat ఒకసారి to see, you know, if there is any interesting chat. Sorry, interesting message. Exam failure, losing father, everything is uncomfortable, but out of those we have to move on. Yes. Sudha Chada, I think your answer about journaling is interesting. If you are in the Zoom, sorry, one second. So yeah, sorry, Sudha garu, journaling is very interesting. I want to understand what you've been through. You are more than welcome to join the Zoom meeting. If you are already here, Pranit, please accept her inside. And Vikram, if you Vikram ఒకవేళ ఉంటే Vikram ని కూడా జాయిన్ చేసేయండి, because in case Sudha garu ikkada lekapothe Vikram is there in line. Vikram's answer is very interesting. I want to understand the psyche too. So okay, Vikram, you can join the Zoom link. Neeku link akkade untadi. జూమ్ లింక్ మన చాట్ లో టాప్ లో పిన్ అయి ఉంటది చూడు, అక్కడికి వచ్చేసి మాట్లాడదాం మనం. ఒకవేళ జాయిన్ అయితే జాయిన్ విత్ వాట్ నేమ్ అని కూడా పెట్టు విక్రమ్, if you're still here, because your name might be different on Zoom. So Akshintala Vaishnav Abhijit ani, you sent a message. Male and female function differently and it's not comparison, it's nature. I completely agree with you. Yeah, you can join. I want to understand why you left that message. నాకు అర్థం కాలేదు, నువ్వు ఏం పెట్టావు నాకు అర్థం కాలేదు. But it's interesting how you think male and female function very differently. Men ki enduku separate గా ఉండాలి. If you joined అని చెప్పేసి joined with your Zoom profile name పెట్టండి. A team will accept you in. Oh, Vikram is here, Pranit. Also, Pranit, there are two people on the chat. ఒకసారి చూడు, Kedar Ishwari and Subar Chalani. Just make sure, just take care of that. Hi bro, hi Vikram. Yeah bro, hi. How are you? I'm good. Man, your content inspires me a lot. Like seriously. Thank you.
తెలుగు థియేటర్స్ లో ఈ పర్టికులర్ నీష్ అంటే ఇలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ దీనిలో చూడడం అనేది ఐ ఫీల్ వెరీ లైక్ వెరీ ఇన్స్పైర్డ్ అండ్ స్టఫ్ లైక్ అండ్ మీరు చేసేది కూడా లైక్ మీరు మాట్లాడే టాపిక్స్ ఏదైతే కానీ యు get into every detail and that is actually very impressive. Thank you very much. So I've seen your chat lo me pumpin message chusanu. I want to understand. Right. Tell me about your story. Tell me about that. Yeah, so actually since childhood I still stutter, of course. I'm not gonna lie. So దాని వల్ల వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ స్ట్రేంజర్స్తో కానీ నార్మల్గా క్లాస్లో కూడా స్కూల్లో ఉన్నప్పుడు మాట్లాడటం కానీ ఐ యూస్ టు షై అవే లాట్ అండ్ eventually I've grown as an introvert and school అవ్వగానే కాలేజ్లో I struggled a lot, like I didn't have much friends and all and ఒక టైంకి వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్టార్ట్ ఎఫెక్టింగ్ మీ anxiety and all that. So ఒక రోజు I woke up and I told myself that see, no one's gonna come and change all this. It's just me. And I told myself that see, this is gonna end and I'm gonna do that. So since then there's no looking back. Like random guy ఏమన్నా ఈవెంట్స్ ఉన్నా ఎనీథింగ్ సో అందులో వెళ్ళి I used to approach strangers and talk to them and then I realized that to like వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా I should have something by myself. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే I started working on my skills. I've started working out. I've had a massive transformation. I mean, now at least. Yeah, I think I've seen your content. I've seen your page. Yeah. So, and then I started working on my skills. Like I've learned investing, and now I'm an investor. I mean, not like a very big one. I'm just into it, right? So, and also I'm doing my MBA, and I have plans to like work on a startup. So yeah, so now life has been going very good. Of course I'm not perfect, I still stutter and all that, but still there is this one thing which is like I'm not gonna go back where I was, like an introvert, no friends, sad and all that. Now What helped you? What helped Yeah. you try? So actually, so I told my friends like, so ఒకరిద్దరు ఉన్నారు మరీ లేకుండా సో ఐ ఇంకా వాళ్ళు ఏమన్నారంటే సి ఇప్పుడు నీకు ఒక మ్యాజిక్ చేసి ఇట్లా ఒక్క రోజులో నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోవడం ఇట్ డస్ నాట్ హ్యాపెన్. దిస్ ఇస్ రియాలిటీ. సో వాట్ దే టోల్డ్ మీ ఏంటంటే start accepting the reality and please understand aim cheyagalta ante. So I was like, this makes sense, and then I started writing, journaling, and నేను నా ప్రాబ్లమ్స్ అన్ని నేను ఇట్లా రాసుకున్నాను అన్నమాట. అండ్ పేపర్ మీద చూడంగానే I had this sort of clarity that okay, ప్రాబ్లమ్స్ అంటే నాకు లోపల చాలా ఎక్కువ ఉన్నాయేమో అనిపించేది. అండ్ దెన్ ఓకే ఇన్నే ఉన్నాయా, సో మేబీ ఏదో ఒకటి చేయొచ్చేమో అని చెప్పి ఐ స్టార్టెడ్ సీయింగ్ అంటే థియేటర్స్. లైక్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ గాయ్ డాక్టర్ ఆండ్రూ హ్యూబర్మన్, ఇఫ్ యూ నో హిమ్. We consume the same content. I've seen your Yeah. Instagram కదా, దానిలో సైకాలజీ ఆఫ్ మనీ అలాగా Yeah. like there's stuff in your Instagram profile that we vibe a lot with. Yes. Praneeth is who is building
SOD with me. Okay. సో నాకు నాలాంటి పర్సన్ నా కాలేజ్లో చాలా తక్కువ కనిపించారు. Right. ప్రణీత్ లాంటి పర్సన్ ప్రణీత్ కి తక్కువ కనిపిస్తారు. బికాస్ Right. all have a set of people we look up to, we all consume a set of videos, content, అలాంటి తీసుకుంటాం. Right. అందరు చేయకపోవడం వల్ల we feel like we are left out, we are alone and all. But Right. there are a lot of people out there who, even if they haven't heard of Huberman Ippardaka or Jordan Gate or anyone in that group of people who inspire the masses, Iman Gandhi, all of these guys, there are people who consume that content. So yeah. Yes, they are. Go on. And ఇప్పుడు మన తెలుగులో you are like those guys, like పెద్ద మాట seriously bro, like and your style, the editing style gaani edanna kuda, it is very good, it is very aesthetically pleasing and all that. It's actually good. Thank you for being kind. And so atla, so inka nenu I started like learning that theek hai, like naaku ee problem aithe undi, stuttering problem undi, and I'm skinny. So ఇప్పుడు నేను చేయగలిగింది ఏంటంటే, so I've started accepting that, and I've learned to like talk. అంటే నాకు ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో, ఓకే ప్రాబ్లం నాకు ఈ పర్టికులర్ వర్డ్ దగ్గర వస్తుంది, సో ఇది ప్రాక్టీస్ చేద్దాం. మేబీ అది అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నాకు ఈ అవేర్నెస్ ఉంటుంది దట్ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మేబీ లాంగ్ టర్మ్ లో థింగ్స్ మైట్ గెట్ easier for me. So atla, and so yeah. So you've put yourself in comfortable situations like speaking Yes. with practicing it, going to the gym. Yeah, random people like strangers. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా అప్రోచ్ అవుతుంది. స్టార్టింగ్ లో ఇట్ వాజ్ వెరీ ఎంబారసింగ్ ఆఫ్ కోర్స్, బట్ ఇంకా నేను ఏమనుకున్నానంటే see, starting initially it was too overwhelming. So appudu nenu em anukunnanante, if I stop now, it's going to be like that again, that same introvert and all that. Right. So inka nenu em anukunnanante, okay, this is going to be a marathon, it's not a run, it's a marathon, so it takes time. Yeah. So I'm still there, still working on myself, but this thing is very clear that I'm not going to stop, I'm not going to look back or something. This is going to go, and yeah. Nice. Proud of you, man. Nice. Thank I'm you. so glad that social media ko power untadi, where you attract the right guys, and you have. I'm so glad that you're following me. That I got to meet you, and I got to share this stuff with you. And I love the one line that you said. You have to take responsibility for everything that happens in your life. Exactly. No fault God, neither. And once you have awareness, you will fix it. Otherwise, you will always look for external. ఇప్పుడు మనము అర్బన్ క్లాప్ లో ఇంటికి వచ్చి ప్లంబర్ ని you don't expect someone else to fix your problems. You have to be very aware of, ఇది నా ప్రాబ్లం, I am going to fix it. Right. And I'm really glad you did. And to be honest, I think your limitation could, basically, to be honest, I don't know many people out there. This limitation is something that could work in your favor also. Naaku kuda teliyadu. But point manaki endante, we think that our problem is too big, that the world constantly looks at us. But once we understand that no one really cares, everyone has their own shit to deal with, things will start to become a little easier in Kuda. But I'm glad that we had this call. It was very nice meeting you. We'll stay in touch. I'll ping you on IG. And like, so I want to say endante, we all have so many flaws, like flaws are going to be there, but this small sense of awareness that naaku ee problem undi, okay, and I'm going to work on that
thought itself will lead to a beautiful change. Like seriously, Yeah, this is what I've experienced I can in see my that. life. Yeah, I mean, I can physically see it. So yeah. thank you, man. Means a lot. And you know, మాట్లాడడం I actually ఎక్స్పెక్ట్ చేయలేదు లైక్ ఇట్లా మాడతామని చెప్పి. సో అప్పుడే నేను కొంచెం మంచిగా నేను ఎట్లా కనిపిస్తాను మంచిగా. Yeah. సో యా, పొద్దున it ఫామ్ was good, man. Thank you. హైరింగ్ ఫామ్ ఫిల్ చేసావు కదా. Yeah, yeah. అప్పుడే నాకు అర్థమైంది, ఓకే దిస్ గై ఇస్ ఇంట్రెస్టింగ్. నౌ ఐ థింక్ Means a lot. విల్ స్టే ఇన్ టచ్, మనం మాట్లాడదాం. Right. Get in touch with you, or Pranit will get in touch with you. Sure. All right. Thanks. Thank you, Akhil. Thank you. Was addicted to smoking and at the age of 18 struggled. Okay, started my masters. Shivram, is Shivram on in the waiting room, or I'm seeing others. Yashwant. Oh, hi, Vaishnav Abhijit. Akshintala, nice. So you said something about how men and women function differently. No, mute lo unnavu, by the way. Inpistale. Sorry. I think you're on mute. Now? Yeah. Ippudu inpistundi cheppu. Great. So Akhil bro, it was, so start with feeling happy to interact with you finally. I hope you remember me or not. 2 weeks back you had a live, like you mentioned me, akshintala.abhijit. There were a few questions I mentioned, like if you are very much distracted because of girls, join a gym, it will give you a resolution. And you also asked a question. That was you. Okay, nice. Hi. Yeah. Okay, Anna. So to answer your question, like as I mentioned, girls and boys, they function differently, and it's nature. So like when I was to give you an example, okay, I'm sorry that I might be ఏమంటారు a kind of ఏమంటారు, it's not nervousness but a happy thing that I'm finally interacting with you. మనోళ్ళే ఇప్పుడు నాకు తెలిసి, ఇప్పుడు ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు మనోళ్ళే. సో యా. Okay, so there was what do you say, a video which I've gone through where they have mentioned about, it was a study and they provided a summary of it. And if we go back even in the what do you say time, from the very beginning, female and male, these were meant to operate differently from very beginning, because they have separate set of objectives to do. Manam back ఏమంటారు caveman time లోకి వెళ్ళా సరే, males were meant to do different things and female were meant to do different things. So leave about all the caveman stories. Even if we come to current society situation, what I personally felt, and this I've also related with the study which I've heard someplace, that if we consider a girl, and I'm not generalizing this, like many of the girls, whenever they are brought up, so girls have always emotional connect at their home. So మనం చిన్న ఉన్నప్పుడు, ఈవెన్ విత్ అవర్ మదర్, దిస్ మైట్ బి సౌండింగ్ అ బిట్ క్రూయల్ అండ్ రూడ్, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్ విచ్ ఐ ఫెల్ట్. సో మనం చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మ దగ్గర నుంచి మనకు ఒక లవ్ ఉంటుంది. లెట్ ఇట్ బిఫోర్ మేల్, లెట్ ఇట్ బిఫోర్ ఫీమేల్, వీ టెన్ టు హగ్ అవర్ మదర్, వీ టెన్ టు స్లీప్ ఇన్ అవర్ ల్యాప్. One at a certain age, in most of the poor and middle class families where I see, these male childs are separated from their mother, because are nana nu peddaga ayav, so you should stay in certain way.
So male, they lose kind of connection with their mother. And like in your teenage, even let it be anything, even it might be a sex education or else working on your body, we usually don't hear that from our fathers. They usually don't tend to teach us that. When a girl goes into periods, when she is in her menstrual period, she gets that moral support from her mother. She always has a mother or else a lady whom she can reach out to. So they usually get everything ready. Emantaru. There is always a person whom they can connect with. But for boys, the age they grow, వాళ్ళు ఒక టీనేజ్ లోకి వచ్చారు, and they don't know what's happening with their body, and that's when again they mingle up with their friends, and those friends are also teenagers. వాళ్ళకి కూడా మనకెంత తెలుసు అది తెలుసు. So they, most of boys, they don't get that proper guidance. So considering all these, men are brought up differently, female are brought up differently. So ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే ఇంద్రా, we can be rude, we can say whatever we want. If you say the same way to a girl, she might get offended. So that is a basic thing which I think, because this is a big subject and we can't tell this in a 5 minutes or 10 minutes, but just seeing a lot of things, I feel that there are a lot of things, not only certain things, which have to be told to female in a certain way and to a male in a certain way. చెప్పింది అంతా సింప్లిఫై చేయడం ఏంటంటే, నేను ఈ దగ్గరకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ దగ్గరికి పోయి నువ్వు లావు ఉన్నావు అంటే, అరే నువ్వు లావు ఉన్నావురా జింబో గలీజ్ ఎక్కడ తినవు అని చెప్పి అబ్బాయికి చెప్పగలుగుతా, అమ్మాయికి చెప్పలేదు. అంతే. Exactly. అదే అబ్బాయికి వేరేలా చెప్పాలి. Exactly. అందుకని అబ్బాయిల కోసం ఒక కమ్యూనిటీ చేస్తున్నా. ఒకే దగ్గర నేను రెండు చేయలేను. Correct. And also Anand, I just wanted to share this. Emantaru, right now you have mentioned that change thing, right? So I wanted to share this, one of the parts which I've read with you. This is from this book called Can't Hurt Me, which I read. Dintlo డిస్కంఫర్ట్ డాడీ వాళ్ళు. So David Goggins, he had a messy life in the beginning. So ఆ బుక్ లో ఒక్క పార్ట్ ఉంటది బ్రో, ఏమంటారు, వాడు he realizes he is in a bad state, he goes in front of the mirror, he shaves his head, అద్దంలో వాడిని వాడు చూసుకొని తిట్టుకుంటూ he explains himself. So by understanding that, we understand how rude it is. If we go with this male perspective, right, we might feel correct పని చేశాడు, it's nice. Now imagine the same position in a female. They can't relate Goggins. Exactly. Can't relate. I think see, for example, నాకు when Kapil joined the life, he spoke about 75 hard. There are women out there who are doing 75 hard also. Yeah. I'm saying కాదు అని, బట్ 75 hard లో ఉన్న 5 మళ్ళీ ఇంకో 5 యాడ్ చేసి చేయడము, kind of pushing yourself to the brink. The same thing happened with ఇందాక విక్రమ్ తోటి మాట్లాడుతున్నప్పుడు కూడా, I think he just left a message, Goggins go on. So whoever is following Goggins will understand what I'm saying. So, exactly. Good So point. there is a lot of things because personally, right now I'm 20 Anna. So I don't have any brothers, or else what do you say, my father is not with us anymore. So in my upbringing, I have learnt a lot of things in a hard way, and I'm very thankful to the God that at this age I got to learn many things which I have seen most of the people learning at their 35, 40s. So right now I'm doing a job, a full-time job. Yesterday was my last working day in Tech Mahindra, and at the same time I'm also doing my college from Badruka College, Kachiguda. Okay. So managing a lot of things we understand,
ఇప్పుడు నా పర్సనలీ ఎలా అవుతుందంటే వెన్ ఐఎమ్ వర్కింగ్ అట్ మై వర్క్ ప్లేస్ everyone are very elder than me. Everyone are, you mentioned that we feel left out. So where I was working, like everyone was, నేను వాళ్ళ మధ్యలోకి వెళ్తే వాళ్ళంత పెద్దవాళ్ళే కావలేకపోతున్నాను. ఈ ఫ్రెండ్స్ దగ్గరికి వెన్ ఐ గో టు కాలేజ్ అండ్ ఐమ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు గెట్ దట్ చైల్డ్ కైండ్ ఆఫ్ థింగ్. సో దట్ ఇంబ్యాలెన్స్ ఈస్ దేర్. So that is what, Anna. So if you want any specific thing which you want me to share, I would love to do that. మళ్ళీ ఈ లైవ్ ఎవ్రీ వీక్ అవుతుంది. ఐ విల్ ఇన్వైట్ యూ ఆన్ టు డిఫరెంట్ టాపిక్, అప్పుడు మాట్లాడదాం ఇఫ్ దట్ రిలేట్స్ టు యూ. ఇప్పుడు నువ్వు మెన్ అండ్ ఉమెన్ గురించి మాట్లాడావు కదా, సమ్వన్ ఆస్క్డ్ ప్రైమర్లీ ఎందుకు అని. యూ గేవ్ పార్ట్లీ ది ఆన్సర్, బట్ there's more to that. Exactly. అబ్బాయిల కోసం చేస్తున్నారా అంటే దట్ ఈస్ అ రీజన్ ఫర్ దట్. సో యా, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. నేను మళ్ళీ లైవ్ చేస్తా, అప్పుడు యూ కెన్ జాయిన్ బ్యాక్. అండ్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఆన్ వన్ థింగ్. జాబ్ చేసుకుంటా చదవడం ఇట్స్ ఎ పెయిన్ ఇన్ ది యాక్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ దిస్ కాన్వర్సేషన్ విత్ యూ. ఊరికి అందరూ చేయలేరు, నువ్వు చదువుకుంటూ జాబ్ చేయడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అండ్ ఐ థింక్ at a very young age you're taking on your family responsibilities. 20 years ki I couldn't have done this. So kudos to that, cheers to that. Malli maatladadam next week kani, whenever there's a chance of conversation, we'll have that conversation. Every week he live chedam, every Saturday evening antam. Yeah, definitely, and I would love to join the community. Yeah, please. So inda cheppaga, you I hope you didn't miss the process of joining the community. No, you have mentioned that you have linked a form in your Instagram caption, right? Instagram lo velte School of Discomfort undi. School of Discomfort ki ellin tarvata nik link form undi. So form link. Yeah, I'll surely fill it, Anna. Yeah. Done. It was great talking to you. Have a great day, Anna. Likewise. You too. Bye. ఇంకేంది మరి, శివరామ్ అని, శివరామ్ స్టోరీ ఇస్ నైస్. శివరామ్ ఈజ్ హియర్ అనుకుంటా. ఐ థింక్ దట్స్ శివరామ్ ఇన్ ద వెయిటింగ్ రూమ్. This probably will be the last conversation of tonight, guys. మనం తర్వాత మాట్లాడదాం, తర్వాత కలుద్దాం. బట్ యా, ప్రస్తుతానికి ఐ విల్ హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ విత్ శివరామ్. శివరామ్, హాయ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో, హాయ్. సారీ బ్రో, మీ వాయిస్. యా. సో నేను మిమ్మల్ని ఫాలో అవ్వబట్టి లాస్ట్ 1 week అవుతుంది. పెద్ద అంటే ఇంతకుముందు రీల్స్ చూసాను చాలా. ఐ వాజ్ లైక్, అంటే అప్పుడు ఇనీషియల్ గా మీ దగ్గర 20K ఫాలోవర్స్ ఉండేటోళ్ళు. అప్పుడు నా యాటిట్యూడ్ కూడా కొద్దిగా చిల్ ఉండేది. అంటే ఏముందిలే చెప్తుంటారు ఇన్స్టాగ్రామ్ లో అనుకునేటువంటి. కానీ లాస్ట్ వీక్ ఎందుకో తెలీదు, నైట్ ఒక రీల్ వచ్చింది. I was really connected to it, like how someone else's opinion doesn't matter to you. అలానే scroll చేసుకుంటూ I went to bottom of your page. And I was like, I should follow this man. This is really going to be worth it. So I started following you from there, bro. And right now I was in gym working out and I saw your live. So immediately I was like, I should join. వర్కౌట్ మధ్యలో ఆపారా ఏంటి? లేదు, అయిపోయింది. ఇంకా కార్డియో చేసి వెళ్ళిపో. ఓకే, సో మీది కెన్ యూ గివ్ మీ అ బ్రీఫ్ అబౌట్ యువర్ స్టోరీ? నేను చదివాను. యా. సో మీ స్టోరీని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఫర్ దోస్ ఆఫ్ యూ, ఫర్ దోస్ ఆన్ ద లైవ్. యాక్చువల్లీ మా ఫ్యామిలీ మొత్తం, మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్ చేస్తారు పోలీస్.
ఏపీలో. సో మా నాన్న ఈజ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఈజ్ లైక్ ఆన్ టాప్ నాచ్ ఆన్ ఎవ్రీథింగ్. హీ వర్క్స్ ఈజ్ యాజ్ ఆఫ్ ఎవ్రీ డే. అండ్ తను బేసికలీ అన్ని చెప్పేటోడు అనమాట. చదవాలి, యూనో బాగా చదవాలి, చదివితేనే ఫుడ్ ఉంటుంది, అట్లా ఆ టైప్ లో కొద్దిగా ఆ ఏజ్ లో ఆయన చెప్పే విధానం నాకు అర్థం కాలే ఆ ఏజ్ లో. సో ఇంకా బయట ఫ్రెండ్స్ దగ్గర వ్యాలిడేషన్ కోసం వెళ్ళేటోళ్ళు, లైక్ వాళ్ళు ఫ్రీగా ఉండేటోళ్ళు, బయట తిరిగేటోళ్ళు, తిప్పేటోళ్ళు. ఇంకా అప్పటి నుంచి స్మోకింగ్, డ్రింకింగ్ స్టార్ట్ చేశారు. పిచ్చిగా ఇంకా ఎట్లా అంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళడం, నైట్ తాగడం, ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళడం, తాగడం. సో 20 years వరకు ఇదే అయింది. వన్ ఫైన్ డే ఐ వాజ్ లైక్ 105 kgs వచ్చేసా 20 years కి. స్టార్ట్ చేసి 105 kgs వచ్చా. వచ్చి నాకు అర్థం కాలేదు, పొట్టు వచ్చేసింది. అసలు ఇంకా 20 years నేను ఇట్లున్నాను అసలు అర్థమయ్యేది కాదు. అప్పుడు ఐ షుడ్ థ్యాంక్ మై బ్రదర్, ఎల్డర్ బ్రదర్. తను అప్పుడు జిమ్ చేసేటాడు అనమాట. వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్, హీ నోస్ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. అండ్ తను నాకు ఒక కోచ్ ని పరిచయం చేసి పవర్ లిఫ్టింగ్ అని స్టార్ట్ చేయించి, అండ్ ఎందుకో తెలీదు ఆ పవర్ లిఫ్టింగ్ గేమ్ లో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోయింది మందు మీద, సిగరెట్ మీద. అండ్ దట్ డిసిప్లిన్ వచ్చింది. కానీ మెంటల్లీ మాత్రం ఇంకా వీక్ గా ఉండేటోని. లైక్ అప్పుడు అంతవరకు ఎక్స్ట్రోవర్ట్ గా ఉండే నేను సడన్గా ఇంట్రోవర్ట్ గా మారిపోయాను. అంటే ఆ మందు సిగరెట్ ఇచ్చే ధైర్యం లేదు అప్పుడు ఇంకా మిడ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఉండేటోని. ఇంకా 100 kgs దగ్గర, 98 kgs దగ్గర ఉన్నప్పుడు ఇంకా పొట్టు ఉండేది. కానీ ఐ వాజ్ గోయింగ్ టు జిమ్, ఐ వాజ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు డూ ఎవ్రీథింగ్. బట్ ఇంకా నేర్చుకున్నట్టు ఆ టైంలో ఒక ది గ్రేట్ I should really thank my coaches, my personal trainers, who really always helped me in a mental way also to develop. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కానీ అప్పుడు కూడా నాలో ఒక ఈగో ఉండేది అనమాట. వాళ్ళని తప్పంటారు, ఏముంది చూసుకున్నాంలే, అంటే నేను ఇంత ఉన్నా కదా, ఇంత ముందు కంటే బెటరే ఉన్నా కదా, ఇంకా బెటర్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఇది ఉంది కదా ఇప్పుడు, దీంతో అడ్జస్ట్ అవుదాం అనే మైండ్ సెట్ ఉండేది. ఇన్ఫాక్ట్ నాకు అదే మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నాకు ఒక మంచి జాబ్ కూడా వచ్చింది యాజ్ ఎ ట్రైనర్ గా హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జిమ్ ఇన్ మాదాపూర్. మంచి ఆపర్చునిటీ. ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ దట్ బ్రో. బట్ నా ఈగో వల్ల, నా అదేమంటారు ఆ బ్యాడ్ మైండ్ సెట్ వల్ల ఆ జాబ్ నేను 3 days చేసి ఏముంది లేదు ఇంట్లో అన్ని ఒక వీక్ మైండ్ సెట్ వదిలేసాను 2021 లో, 2022 ఎర్లీ స్టేజ్ లో. అండ్ దెన్ నాకు వన్ ఫైన్ డే నేను ఆన్లైన్ లో ఇంకో కోచ్ తో వర్క్ చేసేటప్పుడు తను నాకు ఛాన్స్ ఇచ్చి హీ వాజ్ లైక్ యూ షుడ్ స్టార్ట్ కోచింగ్ పీపుల్. హీ వాజ్ లైక్ యూ కెన్ డూ. అండ్ నేను ఆన్లైన్ లో ట్రై చేశాను 2-3 ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ విత్ మై వీక్ మైండ్ సెట్. ఐ వాజ్ థింకింగ్ నో ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్, లైట్ చిల్ బిహేవియర్ మీద వెళ్ళదు. కానీ వన్ డే ఐ షుడ్ సే the reality got hit. Some people really said on my face like, whatever you are doing is literally not worth. You are thinking it is like you are doing like a very top level stuff, and you feel like you are a kid from something like that, but you are nothing. You are literally nothing. And అప్పుడు నేను రియాలిటీ చెక్ చేసుకుంటే అర్థమైంది, నేను ఓకే బెటర్ అయ్యా, స్మోకింగ్ ఆపేసా, డ్రింకింగ్ ఆపేసా, బ్యాడ్ హ్యాబిట్స్ ఆపేసా, ఇంకా చాలా చేసేది గెలిచి అన్ని ఆపేసా. అని ఇది కాదు, ఇంకా లైక్ దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్, లైక్ స్ట్రైవింగ్ ఎవ్రీ డే. అప్పుడు క్రిస్ జార్డన్, క్రిస్ విల్లెక్స్, అలెక్స్ హౌరుజోమి వీళ్ళ పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేసి అప్పుడు అర్థమైంది, ఓకే దిస్ ఇస్ అసలు మనం చేస్తుంది 0.05%. అసలు ఎవరు కన్సిడర్ కూడా చేయరు. ఇది దీనికంటే బియాండ్ చాలా ఉంది ఇంకా అల్టిమేట్ అసలు. అప్పుడు ఇంకా ఐ స్టార్టెడ్. అండ్ నేను లైక్ ట్రైనింగ్ తీసుకుంటున్న కంపెనీలోనే ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ యాజ్ ఎ కోచ్. అండ్ నౌ like I have been working from past 8 months, and I have successfully transformed like 10 to 12 people, and even I am transforming myself every day.
I started investing, I started learning trading, and now I'm pursuing my master's in Bangalore Jain University. So ఇక్కడ this is- బెంగళూరులో ఉంటారా ఇప్పుడు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ డిస్టెన్స్? ఇప్పుడు బెంగళూరులోనే ఉంటున్నాం bro. ఓకే ఓకే, నైస్. Yeah. దట్ మనకి మన చుట్టూ ఉన్న దాన్ని చూసి మనకంటూ ఒక ఈగో ఫార్మ్ అవ్వడం, ఇట్స్ వెరీ, అవును. బట్ ద ఫ్యాక్ట్ దట్ యు కాల్ దట్ ఈగోయిస్టిక్ మైండ్ ని వీక్ మైండ్ సెట్ అని ఎప్పుడైతే పిలిచారో అప్పుడు క్రేజీ. ఓకే, దిస్ అది ఈ ఒక రీల్ లో ఉంటుంది బ్రో. లైక్ ఈగో ఉండాలి, యూ కెన్ హ్యావ్ ఈగో అండ్ నువ్వు పీకగలవు అని నీకు తెలియాలి. కానీ అది ఏమంటారు, మీరు కరెక్ట్ చెప్తాను, నాకు ఎట్లా చెప్పాలి అర్థం అవడం. ప్రాసెస్ లో ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. లివ్ గ్రేట్లీ, డోంట్ లివ్ యాస్ ఇఫ్ యు ఆర్ గ్రేట్. యా దట్ వే We all need that hit in the face అప్పుడప్పుడు, but yeah so it's an amazing journey. To be honest, ఈరోజు మాట్లాడిన ముగ్గురు, ఎక్సెప్ట్ ఫర్ వైష్ణవ్, అభిజిత్, మిగతా ముగ్గురు వర్కౌట్ రెగ్యులర్. ఇఫ్ యూ హవ్ సీన్, యాక్చువల్లీ ఈ ఇయర్ నేను ఒక షో కూడా ప్లాన్ చేస్తున్నా బ్రో, ICN లో కంప్లీట్ చేయాలని ఈ ఇయర్ ఎండింగ్. సో లైక్ చాలా స్ట్రెంత్ అంటే బాడీ బిల్డింగ్ క్రేజీ చేస్తాను అనమాట. ఇప్పుడే అంటే నాకు విశ్వభరత్ బ్రో కూడా నాకు 2020 నుంచి తెలుసు. లైక్ ఆయనకి ఇంకా 12K 10K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తుంది. అప్పుడు ఆయన కూడా అట్లా అనుకునేటుంది. కానీ ఆ ఈగో మైండ్ అప్పుడు అంటే నా ఏజ్ లో నాకేంత తెలిసినప్పుడు ఆయనకి ఎంత తెలియాలి, నేను ఎక్కువ తెలియాలి కదా అనుకునేటువంటి. కానీ ఒక్కసారి నేను కోచింగ్ స్టార్ట్ చేశాక నాకు అర్థమైంది, ఓహో అంటే చేస్తేనే పెయిన్ తెలిసేది, కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేయడము, ఒపీనియన్లు చెప్పడం చాలా ఈజీ అని అప్పుడు అర్థమైంది. వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ పాయింట్స్ అండ్ కంటెంట్, అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటని అప్పుడు అర్థమైంది. that can't go any wrong. అది పర్ఫెక్ట్ అనాలజీ. అది ఇన్స్టాలో వచ్చి కమెంట్ పెట్టడం చాలా ఈజీ, ఆర్టిక్యులేట్ చేసి కాంటెంట్ పీస్ చేయడం చాలా కష్టం. చేస్తుంటే నాకు సో it was great talking to you, sir. Thank you. I look forward to you being on the community. I just sent a request in the School of Uncompulse. Just sent a request to fill the form basically. Oh yeah, sure. Make sure that that's the process of joining the community. Yeah, sure. That Manoru, someone asked Srikanth and he asked how to be selected in the community. ఇప్పుడు దాని గురించి చెప్పేసి I'll close this live, but it was great. Sure. We'll be looking at someday we'll meet in Hyderabad. We will definitely. పెద్ద plans చేస్తున్నా. పెద్ద plans చేస్తున్నా, సో చూద్దాం. Sure. Thanks bro. Have a great day. Good night. Okay, so that was an amazing conversation. I really loved interacting with you guys. అప్పుడు ఇంత మజా వస్తుంది అనుకోలే. నేను యాక్చువల్లీ భయపడుతూ వచ్చా కాన్వర్సేషన్ లోకి, బట్ ఐ వాంటెడ్ టు పుట్ మై సెల్ఫ్ త్రూ డిస్కంఫర్ట్. సో స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్ గురించి డీటెయిల్స్ చెప్తా. ఇప్పుడు స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్ ఆల్రెడీ చెప్పాను. ఫర్ మెన్ 18 to 34 years మధ్యలో, 35 years మధ్యలో ఉన్న మెన్కి, if you feel like you're disciplined, if you feel like you've done something good in life, నేను డిసిప్లిన్ రా, నేను హార్డ్ వర్క్ చేస్తా, నేను డిసిప్లిన్గా ఉంటాను, నేను అబ్సెస్డ్ ఉంటా, నేను పార్టీలకు వెళ్ళను, తాగను, తిరగను, ఇవేమీ చేయను, నేను నాకంటూ ఒక క్లబ్ కావాలి, ఒక కమ్యూనిటీ కావాలి, వేర్ యూ విల్ బి పుష్డ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఎవ్రీ సింగిల్ డే. దేర్ ఆర్ బిగ్గర్ ప్లాన్స్ which we will not put out right now, but for now I'm basically looking for those serious guys. ఇప్పుడు ఎవరైతే ఈ లైవ్ ని ఇప్పటిదాకా కూర్చొని చూసారో ఆ 18 మంది, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ 1,00,000 మంది ఫాలోవర్ల కంటే మీ 20 మంది నాకు ఇంపార్టెంట్. సో జాయిన్ అవ్వడం చాలా సింపుల్. నా ప్రొఫైల్లోకి, అఖిల్ చౌదరి ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ బిల్డింగ్ స్కూల్ ఆఫ్ డిస్కంఫర్ట్ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి రిక్వెస్ట్ చేసి
ఆ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ క్రైటీరియా ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ ఒక కొంచెం ఫిల్టర్ చేసి యూ విల్ ఓన్లీ అలౌ a few people to be on the live, on the group. And our criteria ఏంటి? You gotta be good with your English. నీకంటూ లైఫ్లో ఒక స్ట్రగుల్ ఉండాలి. నువ్వు ఇప్పటిదాకా ఏదన్నా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్కి వెళ్ళుండాలి, రైట్? నువ్వు ఆ క్వశ్చన్ చూస్తే నీకే అర్థమవుతుంది ఆబ్వియస్లీ. నువ్వు సీరియస్ పర్సన్ అని నాకు అనిపించాలి ఆ ఫామ్ చూసి. నాకు నువ్వు మెంటల్ పిక్చర్ నాకు నీది అర్థం కాదు. ఆ మెంటల్ పిక్చర్ నీది వచ్చిన తర్వాత ఓకే వీడు బాగానే ఉన్నాడు క్యాండిడేట్ అన్నప్పుడే నేను లోపలికి రాణిస్తాము. అండ్ లోపలికి వచ్చిన తర్వాత నీ లైఫ్ మారకపోతే నాది మాట నీ లైఫ్ మారకపోతే నన్ను. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్ బికాస్ eventually we will be hosting a few retreats, a few things in the mountains or in a secret location in India, and we will have a 2-week retreat where we push you out of your comfort zone. But that's way into the future. But now your whole thing is basically our community join aithe there's immense potential basically, because only serious people will be in the community anyways. When there are only serious people in the community and you have a few meetups, you have live sessions, you have physical meetups, అప్పుడు నువ్వు కలిసే మనుషులు వాళ్ళ వల్ల నీ లైఫ్ మారుతుంది. ఎందుకంటే 2017 డిసెంబర్లో నేను ఒక పర్సన్ని అవుట్ ఆఫ్ ద బ్లూ కలిసి, హీ వాజ్ అ స్ట్రేంజర్ బ్యాక్ దెన్, అవుట్ ఆఫ్ ద బ్లూ కలిసి I started a company with him. I ran that for 3 years. Right? Almost always strangers తోటే మనం ఏమైనా చేయగలుగుతాం మెయిన్గా. అండ్ రైట్ నౌ ఐ నో దాట్ a few of you or all of you are feeling that మీ ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఒక్కడివే డిఫరెంట్, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో నువ్వు ఒక్కడివే సీరియస్, నువ్వు ఒక్కడివే లైఫ్లో మనం పీక్తాం అనే మెంటాలిటీ నీకుంది. నువ్వు కన్జ్యూమ్ చేసే కాంటెంట్ మంచిది, నువ్వు చదివే బుక్కులు మంచివి, నీ మైండ్ సెట్ మంచిది, నీకు జీవితంలో కొన్ని కష్టాలు ఉండే అవి దాటుకొని వచ్చావు, నువ్వు స్ట్రాంగ్ అయ్యావు అనే వాళ్ళు ఉంటారు కొంతమంది. వెన్ యూ రైట్ అన్ ఆన్సర్ యూ విల్ ఇమీడియట్లీ నో దట్ దిస్ ఆన్సర్ కేమ్ ఫ్రమ్ అ సీరియస్ గై, ఫ్రమ్ అ రియలీ గుడ్ గై. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ దాట్ ఈరోజు నలుగురితో ఇంటరాక్ట్ అయ్యాను. I feel so happy that you guys are validating my belief that అరే ఇండియాలో ఉన్నారా బై మంచోళ్ళు, ఇండియాలో మంచోళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల మంచోళ్ళు ఉన్నారు, మనకి వాళ్ళకి చాలా గ్యాప్ ఉంది, చాలా మంది మధ్యలో ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, నా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, వి విల్ నెవర్ ఎవర్ మీట్. హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దాట్ కొలాబరేషన్? ఇద్దరు సీరియస్ మనుషుల మధ్యలో కొలాబరేషన్ జరిగితే దాని పాసిబిలిటీస్ ఎండ్లెస్. ఆ నోట్ తోటి ఐ విల్ బి ఎండింగ్ దిస్ కాన్వర్సేషన్, ఎండింగ్ దిస్ లైవ్. బట్ నీకు పాయింట్ అయితే అర్థమై ఉంటుంది కదా, నువ్వు ఫామ్ ఒకవేళ ఫిల్ చేస్తే జస్ట్ మేక్ షూర్ దట్ యూర్ ఫిల్లింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఫిల్లింగ్ ఇట్ సీరియస్లీ. ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్ యూ విల్ బి డూయింగ్ ఫర్ 2024. అది నా మాట, తృప్తి పుణ్యం చెప్పాను నేను మాట. సో with that note I will end this live. We will do a live every week, right? రాజేష్ నువ్వు ఏదో మెసేజ్ పంపిస్తున్నావు, నేను మళ్ళీ చదువుతా. ఎవ్రీ వీక్ లైవ్ ఎలా ఉంటుంది అంటే, మీలో ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తారో, ఎవరైతే మంచిగా ఫామ్ ఫిల్ చేస్తారో వాళ్ళని మేము హైలైట్ చేసి వాళ్ళకి మేము జూమ్ లింక్స్ పంపిస్తాం. ఓన్లీ దోస్ గైస్ విల్ బి అ పార్ట్ ఆఫ్ ద లైవ్ వేర్ వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ వాట్ ఈచ్ స్పెసిఫిక్ జోన్ డస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్లో ఆర్ స్పిరిచువాలిటీలో ఆర్ ఫైనాన్స్లో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పర్టిక్యులర్ నీష్లో మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని దాని గురించి మొత్తం డిస్కస్ చేస్తాము. అండ్ దాట్ లైవ్ విల్ బి ఫిల్డ్ విత్ గ్రేట్ పీపుల్, great network, and
I'm really excited for what's to come. Every week it's చేద్దాం. And if you want to work with me on building this community, do reach out to me on Instagram. But mainగా make sure that you're following the channel there, because this is very special. నాకు అవసరం లేకుండా నేను స్టార్ట్ చేస్తున్నా. సో జస్ట్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి డూ దిస్, బికాస్ నేనే చెప్పా, అది యుఎస్ అనుకుంటున్నారా, అమీర్పేట్ అనుకుంటున్నారా, ఎందుకురా వెళ్తున్నారు యుఎస్కి అని. ఉన్న ప్రతి బ్రైట్ మైండ్ యుఎస్కి వెళ్ళిపోతే ఇండియాలో ఉండి పీకేది ఎవరు, రైట్? సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ వీ హ్యావ్ స్ట్రాంగ్ నెట్వర్క్ హియర్, బికాస్ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్ వర్త్. The 5 people you spend the most time with will decide what your future looks like. ఇప్పుడు నీ గ్రూప్ చెత్త గ్రూప్ అనుకో, అలా పక్కన పడేసి ఆ కమ్యూనిటీ జాయిన్ అయ్యి అక్కడ ఫ్రెండ్స్ చేసుకో. నేను ఏం చెప్తున్నాను నీకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ ఐ విల్ బి సైనింగ్ ఆఫ్. బట్ యా, థ్యాంక్స్ అభిజిత్. నేను లాస్ట్లో వచ్చాను, బట్ నాకు ఛాన్స్ వచ్చింది కమ్యూనిటీ. రాజేష్, ఐఎమ్ వెరీ సారీ. I will just make sure that we have a live every single Saturday at 6 o'clock or 7 o'clock ఒక టైం ఫిక్స్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. అక్కడ ఆ టైంలో ఐ విల్ బి అవైలబుల్. ఆ టైంలో నువ్వు లైవ్ జాయిన్ అయిపో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నువ్వు ఒక ప్రాబ్లంతో వచ్చావు నాతో, ఆ ప్రాబ్లం గురించి తర్వాత మాట్లాడు. విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్. బట్ ఫర్ నౌ ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గంటన్నర కూర్చున్నారు చాలా ఓపిక్గా. కూల్. Right now we'll be ending this live. It was great having you all here. Amazing people unnarani. You guys are proving time and time again. I think we can end the live. Pranit, you can end the live.